గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. 23,650 లో టెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్స్ డైలీ హయ్యర్ లెవెల్స్ వైపుగానే వెళ్ళడం చూస్తున్నాం. కాకపోతే ఈరోజు హయ్యర్ లెవెల్ అనేది చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. 24,250, 270 అనేది. ఎందుకంటే ఇక్కడే ఫాలింగ్ ట్రెండ్ లైన్ అనేది ఏర్పడింది. ఓవరాల్‌గా టాప్ లెవెల్ నుంచి ప్యాటర్న్ కనుక చూస్తే కనుక డబుల్ కరెక్షన్ ప్యాటర్న్ వైపుగా మార్కెట్ వెళ్ళడానికి అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. అంటే లోయర్ లెవెల్స్ నుంచి 23,650 దగ్గర నుంచి ఈరోజు హయ్యర్ లెవెల్ వరకు ఏదైతే బౌన్స్ బ్యాక్ మనం చూసామో అదొక ఎక్స్ వేవ్గా ప్రస్తుతానికి కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ 23,650, 550 ఆ రేంజ్ మళ్ళీ టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. డబుల్ కరెక్షన్ అయితే కనుక ఆ స్కోప్ అయితే ఓపెన్గా కనబడుతుంది. ఎందుకంటే హయ్యర్ లెవెల్స్ ఓపెన్ అయినప్పటికీ ఫాలో బయింగ్ అనేది మిస్ అవుతా ఉంది. కన్విక్షన్ అనేది మిస్ అవుతా ఉంది. కాబట్టి నేను అనుకోవడం ఇది డబుల్ కరెక్షన్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకా కొద్ది రోజులు మార్కెట్స్ డౌన్ సైడ్ ప్రెషర్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక రేంజ్‌లో. ఇంతకుముందు చెప్పుకున్న రేంజే ఇంకా కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అవుట్‌కమ్ అనేది రాబోతుంది కాబట్టి దాన్ని బట్టి మార్కెట్స్ డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇంతకుముందు చెప్పిన డేటా ప్రకారం అయితే పెద్దగా రేట్ కట్ హోప్స్ అయితే ఏం లేవు. ఒకవేళ రేట్ హైక్ జరిగితే మాత్రం మార్కెట్స్ నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సిట్యుయేషన్స్‌లో గ్లోబల్ మార్కెట్స్‌తో పాటు మన మార్కెట్స్ కూడా హెవీ సెల్లింగ్ అనేది కనపడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రేపు రేట్ హైక్ కాకుండా స్టేటస్ కో మెయింటైన్ చేసినా ఈరోజు హయ్యర్ లెవెల్ పైన రేపు సస్టైన్ అయింది అంటే మాత్రం మార్కెట్‌లో అప్‌సైడ్ మొమెంటం బిగిన్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి రేపు మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయన్న దాన్ని బట్టి నెక్స్ట్ ట్రెండ్ అనేది మనకు క్లారిటీ వస్తుంది.